మహామంత్రి, చిరంజీవి వర్తమానం ఏమైనా తెలిసిందా? లేదు మహారాణి. రాజసింహ వారి కొరకు మీరేం చింతించకండి మహారాణి. తప్పక విజయులే తిరిగి వస్తారు. రావాలని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటున్నా. నా మనసు ఎందుకో కీడునే శంకిస్తుంది. పాపిష్టి కన్నా పదే పదే అదురుతుంది. నా చిరంజీవిని చూసే వరకు నా ప్రాణాలు కుదటపడవు మహారాజా. విచారించు దేవి. వెంటనే వేగులు నలుమూలలా కనిపిస్తుంది. రాజసింహుని యోగక్షేమాలు నీకు తెలియచేస్తాయి. పెన్నెల కన్యను వేడుక కలిగినాడు దివి నుండి భూమికి దిగి వస్తాను. కన్నెల కన్నులు విందు చేసే నీ రూపాన్ని మా వెన్నెల లోకంలో కూడా వెలిగించాలి ఉంది. వెంట వచ్చి నా వలప పంట పండిస్తావా రాజా? నేనా? మీలో కానిక ఎందుకు? పాత సౌందర్యంతో విసిగిపోయిన మా హృదయాల్లో నీ కొత్త అందాలు గుబాళించని రాజా. రా రాజా. ఓం కకుబక కరాళి. ఏమిటి మాయ? అప్పుడే ఇన్నాళ్ళకు అర్థకుడు చిక్కినాడు. ఫలా మహామాయ ఫలా. ఇక నీవు హసాదు దేవరా హసాదు. ఏమిటి మాయ? ఎవరు నన్నే మరిచినావురా? నీ పాలిట కాలయముని ఏమన్నావు? ఓం కసుమక కలాలి. నెరవేరిపోతుందిరా. కోరికేమిట్రా? అదే రాజసింహుడు చిక్కాడు, అందాల భరుడి మాధవి దక్కింది. ఇంకేముంది, వారం రోజుల్లో ఆ చిన్నవాడిని వధించి మాధవిని పెండ్లాడి ఇంద్రభోగాలు అనిపించబోతున్నారు. రే జంబా, మనకు కూడా మాధవి లాంటి పిల్ల దొరికితే ఎంత బాగుంటుందిరా. మనకంత అదృష్టం ఎక్కడికి? అవునరా, సనదిలారా, లేకపోతే గురువు గారికి ఆగ్రహం వస్తుంది. అవునవును. కుంభ చక్కని చుక్కరా, అప్పటి ముక్కరా, నా అందాల పందిరి. ఇదిగా మీరెవరు? నా పేరు కుంభీనస. నా పేరు జంభానస. మకరకుండలుడనే మహామంత్రికుని శిష్యులం. మగువా, నీ పేరేమి? చంపాకలి. ఆహా, ఏమి పేరు? అబ్బా, ఏం తీరు మొత్తుకుమ్మ. ఇంకా నీకు పెళ్లి కాలేదా? కాలేదు. కాలేదు? అయితే మేమంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఆ చెట్టు కింద మా బావులు ఉన్నారు, వాళ్ళు కూడా నాతో రావాలి. వాళ్ళు ఉన్నప్పుడు నన్ను మీరేం చేయకూడదు. నీ ఇష్టం లేదే నిన్నేం చెయ్యం. నీ ఇష్టమైతేనే చేసుకుందాం పెళ్లి. జర అయితే ఇక్కడే ఉండండి రా, ఇప్పుడే మా బావులు తీసుకొస్తాను. అమ్మా వాసుదేవ్ గారు, మన రాసిన వారు ఉండే జాడ తెలిసింది. ఎక్కడా? మాంత్రుడు గుహలో. చంపాకలి, చంపాకలి. వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. సరే వచ్చేసారా? వీళ్ళే మా బావలు. ఏమయ్యా, మా మేనగోళ్ళకి ఏం మొత్తం ముందు పెట్టారు? మీతో రావాలంటుంది. అంతా మా గుహలా చెప్తాంగా. ఓం కకుబక కరాళి. రాజా, మాధవి,
చొరచొర చూపుల సుందరాంగి కాబట్టి నీ అందగాన్ని నీచుడా, ఈమెను కూడా బంధించావా? బంధించలేదురా, నా బాహుబంధంలో బంధించి వలసలు అందించబోతున్నానురా. ఏమన్నావు? నువ్వు అట్టాగే అందిద్దుగాలే, మళ్ళా మన ఇద్దరి మధ్య పానకల్లో పుడకలాగా ఈ పుల్లోని ఎందుకు తీసుకొచ్చావయ్యా? మాధవి, నువ్వు ఉండవయ్యా. సారే ఈయనగా నేను నుంచి పంపిస్తావా, లేకపోతే నన్ను ఇక్కడి నుంచి పొమ్మంటావా? పంపిస్తానే వన్నెలాడి, శాశ్వతంగా ఈ లోకం నుంచే పంపిస్తానే. త్వరలోనే మా ఆశయం నెరవేరుతుంది, మన అడ్డు తీరుతుంది. బాసమ్మ గారు, మాధవదేవి గారిని చిన్నస్వామి గారిని కలిసేదెట్ట, ఈ తాయిత్తు కట్టేదెట్ట, ఆ మంత్రగోని చంపేదెట్ట. ఓ, ఆ సన్నాసి గారిని ఒక ఆట ఆడించను. అలకొచ్చిందా చిలక? మా అపరాధమేమే మారును పలక. మిరియాలు, ఏమిటి ఇలా ఉంది? ఏముంది, ఓ వింతలు విశేషాలు చూపించటం, ఆటలు పాటలు ఏమీ లేకుండా మీరు తెచ్చి పాడు మందిరంలో పడేశారని మా చిన్నదానికి కోపం వచ్చింది. అలాగా? చెప్పకపోతే మాకు తెలిసేది ఎలా? చెప్పా, మా దేశకులు లేరు. ఈ రోజు మనం ఏమైనా చేసుకోవచ్చు, ఏ కావాలన్నా చూడచ్చు. నిజంగా చూపిస్తారా? కావాలంటే మా ప్రాణాలైనా ఏమైనా సిద్ధంగా ఉన్నాం. మా మందిరంలో ఉన్న చిత్ర విచిత్రాలన్నీ చూపిస్తాం. వెళ్ళరే చిన్నారి, వాళ్ళంతా మురిపింగా పిలుస్తుంటే మురిపించుకోకూడదు. బాలు, మీరు కూడా నాతో రండర్రా. మీరునా? అవును, అయితే రండి. తప్పకుండా పదండి. బట్టలు ఇదా? ఇది నా మీద అంత నమ్మకం లేకపోతే చెప్పదులే. పదండి పాపం తెచ్చుకోకు. ఇది అంతరిక్ష సాధకం. అంటే దీన్ని పట్టుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోతుంది. దీంతోనే మేము అంతరిక్ష భవనానికి వెళ్తుంటాం. అంతరిక్ష భవనమా? అది ఎక్కడుంది? భూమికి ఆకాశానికి మధ్య. బలే బలే, అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుందో మీరు అనకూడదు, మేము చెప్పకూడదు. రండి 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 అసలు భయస్తుంది. ఇదేంటిది? ఇది సత్యాకృష్ణాసనం. దీని మీద కూర్చోబెట్టే ఎంత రహస్యమైనా చెప్పేస్తారు. శత్రువుల దగ్గర నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి దీన్ని ప్రయోగిస్తారు మా జ్యోతికులు. అబ్బబ్బా, ఎంతసేపు ఈ భయంకరమైన వస్తువులు తప్ప అందమైన మందిరాలు, హంసతుడికి తల్పాలు అవేమి ఇక్కడ లేవా? లేదే. అన్న ఎక్కడ? అలాంటివన్నీ మా మాంత్రికుల వారి విలాస మందిరంలో ఉన్నాయి. అందమైన అమ్మాయిలు తెచ్చినప్పుడు అందులోనే ఉంచుతారు మా గురు. భక్తులు ఆ మందిరం ఎక్కడుందో నాకు చూపించుకుంటారు తప్ప. అలాగే రండి రండి. ఇదే విలాస మందిరం. ఎవరా ఉందని? మాధవీదేవి, మా మాంత్రికుడి వారి కాబోయే భార్య. అంతా అబద్ధం. మీరే దానికి తీసుకొచ్చి దాచారు. దాన్ని ప్రేమిస్తున్నట్టు చూసి దాంతో పిలుస్తున్నారు. ఏమేనా అంగనాచి, ఎవరితో నువ్వు నా బట్టలు వల్ల వేసుకుంటావంటే? అమ్మా, నేను రాసిన వారి స్నేహితుడిని పులి చేసినమ్మా. మంత్రాసావు, నీ మంత్రాదంతా నా దగ్గర సాగవు. వెళ్ళా అట్టాగే ఏమో, రేపు ఈ ఆటకి వస్తావా? నీ సంగతి నేను తెలుసుకుంటా. అబ్బా చంపా చంపా, అవి ఏమీ అనకు. నిజంగా ఆమెతో మాకు ఏ సంబంధం లేదు. అమ్మతోడు ఆమె రాజసింహుడనే రాకుమారుని ప్రేమికురా. రాజసింహుడా? ఆడేడో ఎక్కడున్నాడు? అక్కడ బంధింపబడి ఉన్నాడు. అలాగా? అయితే పదండి, ఆళ్ళని అడిగి నిజమా కాదో తెలుసుకుంటా. బావలు అర్థమైందా? అయితే పదండి. బట్టలు మరి రండి. రండి బావలు. అదిగో ఆ బంధింపబడ్డవాడే రాజసింహుడు. కదా పోయి అడుగుదా. ఆగండి, మిమ్మల్ని చూస్తే అసలు నిజమే చెప్పడు. నేనే పోయి అడిగి వస్తా. ఎంతనే నేను యాసం మార్చా, గుర్తుపట్టలేదా? పుల్తేజినే.
పులి తెగించిన స్వామి. పులి తీచి ఆ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. నువ్వెవరో నాకు తెలియదు. తాతక్క తైతక్క ఇదంతా తాయితమేనా? చెంపా ఇప్పటికైనా మా మాట నమ్ముతావా? చెంపా మాధవికి మాకు సంబంధం లేదని ఒప్పుకుంటావా? భర్తలు పాపం మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఇప్పుడు సంగతి అంతా తెలుసుకున్నానుగా. అయితే మరి మన పెళ్లి ఇయ్యాలే